వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్పడానికి ప్రతి మాటని ఉదాహరణగా ఎత్తి చూపించవచ్చు. ఇంత పెద్ద ప్రకటన, ఇందులో ఆయన మాట్లాడినటువంటిది ఎవరో అన్యాయం చేసి రాష్ట్రాన్ని విభజించారు, ఇవాళ కట్టుబట్టలతో మిగిలిపోయాం, అదేవిధంగా వైకుంఠపాళిలో ఏదో పెద్ద పాము కాటేసినట్లుగా అయిపోయాం, 10 ఏళ్లుగా ఈ పతనం సాగుతోంది, తన పెట్టినటువంటి 5 సంతకాలు, వీటన్నిటి మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే ఎవరైనా కొత్త సంవత్సరం నిజాలు మాట్లాడతారని అనుకుంటాం. కానీ కొత్త సంవత్సరం ఏ పని మొదలెడితే ఆ సంవత్సరం అంతా అదే రకమైన ధోరణి ఉంటుంది అనేటటువంటిది ఒక సెంటిమెంట్ ప్రజలకి. కానీ నూతన సంవత్సరం రోజు ఇన్ని అబద్ధాలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని చంద్రబాబు నాయుడు గారు ఆడారంటే ఈ 2015 ఇంకెలా ఉండబోతుంది అనేటటువంటిది ఈరోజు మా ఆందోళన అంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటనలో చాలా మాట్లాడారు, చాలా చేశామని చెప్పారు. ఆయన తప్ప ఇంకెవరూ కూడా చేయలేరు అనేటటువంటి విధంగా మాట్లాడారు. నిజానికి రాష్ట్ర విభజనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆ రోజు రాష్ట్రాన్ని విభజనకు అనుకూలంగా మొట్టమొదటి ఓటు వేసింది తెలుగుదేశం పార్టీని అని ప్రకటించినటువంటిది ఆ రోజు ఎంపీ నామా నాగేశ్వరరావు గారు అనేటువంటి విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తులేదా? అట్లాగే రాష్ట్రాన్ని విభజించడంలో టీడీపీదే మొదటి ఓటు అని చెప్పినటువంటి, గర్వంగా చెప్పినటువంటి నామా నాగేశ్వరరావు గారిని విభజించిన తర్వాత జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి వేసినటువంటి షుగర్ ఫ్యాక్టరీల రీకన్స్ట్రక్షన్ కమిటీలో ఆయన్ని ఒక సభ్యుడిగా వేసినటువంటి విషయం నిజం కాదా? అట్లాంటి రాష్ట్ర విభజన అనేటటువంటి దాన్ని పూర్తిగా తమ కనుసన్నలతోటి, ఏదైతే ఆయన మాటల్లో చెప్పాలంటే తెలుగు ప్రజల కరుకు గుండెల మీద కాంగ్రెస్ పార్టీ కత్తి దించింది అన్నారో, ఆ కత్తిని మీరు కూడా పట్టుకున్నటువంటి మాట నిజం కదా అని చెప్పి ఈ రోజున అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కట్టుబట్టలతో బయటికి తీసుకొచ్చారని మాట్లాడుతున్నారు. 16,000 కోట్ల ఆర్థిక లోటు అంటున్నారు. ఇవన్నీ ఏమీ తెలియకుండానే విభజనకు మీరు అనుకూలంగా ఓటు వేశారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా జూన్ 8న ప్రమాణ స్వీకారం చేశారు, 5 సంతకాలు పెట్టారు. కానీ మొదటి సంతకానికే అర్థం లేకుండా చేశారు. వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారి రికార్డు ఏంటనేటటువంటిది దేశమంతా తెలిసినటువంటి పరిస్థితే. కనుక ఏదైనా సరే ఒక 100 పారామీటర్లు తీసుకోండి, ఏ ఒక్క దాంట్లోనైనా సరే తన పాలన, తన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలన చాలా బేషుగ్గా ఉందనేటటువంటిది గణాంకాలతో చెప్పగలుగుతారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. 35 ఏళ్ల రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈ ప్రకటన చూస్తూ ఉంటే తాను పాదయాత్ర చేసేదాకా, పాదయాత్ర మొదలు పెట్టేదాకా ప్రజల కష్టాలేంటో తెలియవన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక మిగిలిన 30 ఏళ్ల రాజకీయ జీవితం అనేటటువంటిది ఆయన శూన్యమేనా? లేకపోతే ప్రజల కష్టాలు అప్పటిదాకా ఆయనకి తెలియలేదా? ప్రజల కష్టాలు తెలియకుండానే ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తే తప్ప ఇవాళ ప్రజల జీవితాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేయాలని ఆయన అనిపించలేదా? నిత్య కళ్యాణం పచ్చతోరణంగా చేయాలని పాదయాత్ర చేసినప్పుడే అనిపిస్తే మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి? ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లారా? వెనక్కి తీసుకెళ్లామనేటటువంటిదే మీరు చెప్తున్నటువంటి మీ గణాంకాలు, మీ పాలనలో చేసినటువంటి అభివృద్ధి గణాంకాలు చూస్తే 20 ఏళ్ల వెనక్కి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లారనేటటువంటిదే. అదే మీ విజన్ 2020 కూడా. ఇట్లా వెనక్కి నడిచేటటువంటి చరిత్ర ఈ రోజున మళ్ళీ పునరావృతం అవుతోంది. మీరు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఏ ఒక్క రైతైనా సరే సంతోషంగా ఉన్నారా అనేటటువంటిది ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ పాలన మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు ఎవరూ కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితే ఇవాళ మీ పాలనకు అద్దం పడుతుంది. కనుక ఇప్పటికైనా సరే మీరు మాటలతోటి గారడీలు చేసేటటువంటి విషయాల్ని పక్కన పెట్టండి, వాస్తవాలు ఆలోచించండి. ఇవాళ ప్రజలు భారీ కేకులు కట్ చేస్తూ ఉన్నారు. మీరు నూతన సంవత్సర వేడుకల్ని జరుపుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందేమో వాగ్దానాలని కోతలు పోశారు, తర్వాత ఇవాళ ప్రజలందరూ ఏదో సుఖ సంతోషాలతో ఉన్నట్లు ఒక భారీ కేకులు కట్ చేసేసి ఇవాళ 2015 ఒక రంగుల ప్రపంచంలోకి వెళ్దామని చెప్పి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ కోతలు కాదు కావాల్సింది. ప్రజలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో, రైతులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ నూతన సంవత్సరం అనేటటువంటిది ఒక భయం కలిగించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మీ పాలనలో ఈ 2015 ఎలా జరుగుతుంది అనేటటువంటిది ఈరోజు ఒక కష్టకాలంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు
పొద్దున్నే పేపర్లు తీయగానే కొన్ని పత్రికల్లో మీరు చెప్తున్నటువంటి అబద్ధాలు చూసిన తర్వాత ఈ 2015 అంతా కూడా గడ్డు కాలంగానే మీరు మళ్ళీ ముందుకు తీసుకెళ్తారా అనేటటువంటిది మాకు చాలా ఆందోళనగా ఉంది. అందువల్ల వాస్తవాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి. ఇప్పటికైనా సరే బాగుంది కదా అని చెప్పి మీరు అడ్వర్టైజ్మెంట్లు ప్రజల సొమ్ముతోటి భారీ ప్రకటనలు ఇప్పించేటటువంటి మనస్తత్వం మీకున్నా కనీసం చదువుకుని ప్రజలు గుండె దిటవు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక అబద్ధాలతో కాలం పుచ్చడం కాకుండా ఇప్పటికైనా నిజాలు చెప్పండి. మీ 5 సంతకాలు ఎప్పుడు నెరవేరుస్తారో మీరు సూటిగా స్పష్టంగా సుత్తి లేకుండా చెప్పండి. అంతే తప్ప ఇట్లా అబద్ధాలతోటి కళ్ళబొల్లి మాటలతోటి దయచేసి కొత్త సంవత్సరం అయినా సరే మీ ప్రవర్తనని మీ వైఖరిని మార్చుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ వదిలిపెట్టినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాష్ట్ర విభజన అనేటటువంటిది ఎవరో చేశారు, మా పాత్ర లేదు అనేటటువంటిది చెప్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి చరిత్ర ఏంటనేటటువంటిది మళ్ళీ మేము గుర్తు చేస్తున్నాం. ఇవాళ క్రెడిట్ అంతా మాదన్నారు ఆ రోజు పార్లమెంట్లో. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి ఓటు వేసిందని చెప్పి పార్లమెంట్లో ఆ రోజు చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి ఇవాళ విభజన పాపం ఎవరో చేశారు, ఇవాళ కట్టుబట్టలతో మిగిలామనేటటువంటి మాట్లాడుతున్నారు. కట్టుబట్టలతో మిగులుతున్నటువంటి విషయం మీకు ఆ రోజు తెలియదా ఓటేసేటప్పుడు అనేటటువంటిది మేము అడుగుతూ ఉన్నాం. మేము విభజనని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. పార్లమెంట్లో ఎవరు ఓటేశారు, ఎవరు వ్యతిరేకించారు అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే.